ఇక్కడ చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ అవుతారు కదన్నా, ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే వేస్ట్ ఫెయిల్ అని మాకు అర్థమైంది. ఎందుకన్నా? ఎందుకంటే ఆయన రెక్కలు గొద్దుకుని చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు ఆయన పరిపాలనలో ఏం చేశాడో మాకు అర్థం కాలేదు. ఆయన పరిపాలనలో వచ్చి మాకు చెప్పాలనుకోవట్లేదు. ఆయన కోసం ఇంతకన్నా ఎక్కువ టైం కేటాయించడం నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది, అంతకేం కాదు. ఇంతకన్నా ఎక్కువ ఇచ్చా నేను గతంలో, పథకాలు కానివ్వండి, రైతులకు మంచి చేశాను అని చెప్పి అన్నీ ట్రాష్ అయ్యాన్ని వేస్ట్ రైతులకంటే అన్నది లేదు. కానీ దేనివల్ల అంటే ఆయన ఒకరే పాపులర్ అయ్యి మందు బాబుల వల్ల పాపులర్ అయ్యాడు తప్ప దానికే చంద్రబాబు నాయుడు రెండో దానికి కారణం లేదు. రైతులకు రుణమాఫీ చేశాను, లేడీస్కి పసుపు కుంకుమ కూడా ఇచ్చాడు. జగనన్న ఇస్తున్నాడు, కూడా అమ్మఒడి ఇస్తున్నాడు, రైతు భరోసా కేంద్రం అని అవన్నీ చాలా ఉన్నాయి. ఈ పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టుకుంటే పథకాలన్నీ వేస్ట్. జగనన్నతో పోల్చుకుంటే ఇవన్నీ ఆయన ఒక వెంట్రుకతో సమానం. జగనన్న ఒక వెంట్రుకతో సమానం. జగనన్న రాకపోతే నేను చెప్తున్నా, నాకు 4 ఆడపిల్లలు, వాళ్ళ మీద ఒట్టు చెప్తున్నా. మళ్ళీ జగనన్న రాకపోతే ఒక పక్క గుండె గించి ఉంటాను నేను. అది తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా కూర్చొని పక్కన గుండె గించుకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటా నేను జగనన్న రాకపోతే. ఇది నా శపథం. జగన్ అంటే అభిమానం, జగన్ అంటే ఒక ఆత్మీయత. జగన్ అంటే ఆయన చేసిన కదా, ఆయన నాన్నగారు ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చిన పరిపాలన ఇది, అదే మాకు నచ్చింది. జగన్ అన్ని బాగానే మాకు మేలు చేశాడు. ఏమేం చేశారు పెద్ద? మాకు రైతు భరోసా వస్తుంది, పింఛన్ ఇస్తాడు, కోటా బియ్యం ఇస్తాడు, అన్ని ఇస్తాడు, అన్ని వస్తాయి. వారంటీలు టయానికి ఇస్తాడు. మాది ఇక్కడ కాదు కానీ మాది అక్కడైనా మాకు బాగానే చేస్తాడు జగన్ అన్న. ఇంకా ఎలాంటి చేశారమ్మా మీకు? ఇంకా మాకన్నీ బాగానే చేశాడు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మా? ఆయన ఏదో ఆయన దగ్గర ఆయన చేశాడు. ఆయన ముట్టుకు ఆయన సొమ్ము తిని ఆయన ముట్టుకు ఎందుకు అనుకోవాలి, కానీ ఆయన బాగానే చేశాడు. జగన్ బాగానే ఉంది. ఎలా ఉంది? బాగుందంటే బాగానే ఉంటుంది, పర్వాలేదు. బంగాళా చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. పథకాలు అన్నీ అందుతున్నాయా? బాగానే ఉంది. ఏమేమి వస్తున్నాయి బాబాయ్? నాకు 3000 పెన్షన్ వస్తుంది, 35,000 బియ్యం కార్డు ఉంది. అది చెయ్యి గురించి ఎంత వస్తుంది పింఛను? 3,000 వస్తుంది. ఎవరు తెచ్చిస్తున్నారు బాబాయ్? మాకు వారంటీ కరెక్ట్ టైంకి ఇస్తున్నారా? సరిగ్గా పొద్దున్నే వచ్చేస్తుంది. గతంలో ఎలా ఉండేది బాబాయ్ చంద్రబాబు నాయుడు ఉండగా తక్కువ ఇచ్చేవాడు, ఇప్పుడు బాగా పెంచాడు, బాగానే ఇస్తున్నాడు. మళ్ళీ నేను వస్తే ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అని ఛాన్స్ అడుగుతున్నాడు చంద్రబాబు. మాకేం కుదరదు. ఇవ్వరా? ఎదురుగా బాగుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో కూడా పెట్టారు కదా, ఇంటికి 3 సిలిండర్లు, 5,000 చేస్తా, ఇలాంటివి చెప్తున్నారు కదా. జరగని పనులు అయ్యి. ఎందుకని బాబాయ్? జరగవు. 5,000 అంటే మాటల 40 ఉంది, 14 ఏళ్ళు పాలించారు. ఇవ్వరా ఛాన్స్? బాగానే ఉంది. మరి ఇప్పుడు మట్టి బాగానే చేస్తున్నాడు. తప్పు అన్ని డబ్బులు బాగానే అందుతున్నాయి. డ్వాక్రా వాళ్ళు బాగా ఇస్తున్నాడు, 50 సంవత్సరాలకి బాగా ఇస్తున్నాడు. ఇంకేంటి? ఇవ్వరా ఛాన్స్? ఛాన్స్ ఏమో మరి ఏం చెబుతాం. మరి నా అంతనా బెక్కన అలా ఉంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తులతో పోటీ చేస్తారు కదా. పొత్తులతో పోటీ చేస్తే పార్టీ దెబ్బతినేదానం ఉంది. మరి ఎవరు దెబ్బతింటారు? వీళ్ళకే దెబ్బతింటారు, జగన్కి దెబ్బతిందో పెచ్చైపోతుంది. మరి నాది ఇష్టం. ఎవరికి దెబ్బతింటారు? వీళ్ళకే దెబ్బతింటారు, చంద్రబాబు నాయుడుకే దెబ్బతింటారు. బాగుంది, అన్ని బాగా చేస్తున్నాయి. పథకాలు అందరికి చేరుతున్నాయి బాబాయ్? చేస్తున్నాయి అందరు. మీకేమీ వస్తున్నాయి బాబాయ్ పథకాలు? మాకు కాపులు ఇదే పన్ని డబ్బులు పథకాల పేరుతో జగన్ రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాను అంటున్నారు కదా. ఏం కాదు, బాగానే అందరి మీద పెరుగు బాగా చేసి. చంద్రబాబు గారు అన్నప్పుడు ఎలా ఉండేది బాబాయ్ గతంలో? అది ఎవరికి పెట్టాడు, ఎవరికి రూపాయి పెట్టలేదు. గతంలో నేను ఇంతకన్నా ఎక్కువ ఇచ్చా అంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరికి పెట్టలేదు. ఎవరికేమీ ఇవ్వలేదంటారు? ఎవరికి ఇవ్వలేదు. లేకపోతే కోట బియ్యం ఇంటికి తెచ్చి ఇచ్చివరా? మనకి ఇంటికి తెచ్చి ఇస్తున్నారు, వారంటీలు అన్ని తెచ్చిస్తున్నారు. బంగారం కదా. మన రైతులకు రుణమాఫీ చేశాను, పసుపు కుంకుమ ఇచ్చాను, యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చాను నేను గతంలో అంటున్నాడు. చిన్నవాళ్ళకి వారంటీలు కూడా అందరికి జాబ్లు ఇచ్చాడు కదా, బాగానే కదా. లోకల్ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? పన్మనేశ్వరరావు. ఆయన పరిపాలన బాగానే ఉంది. పథకాలు పెట్టింది ఆయన. పెట్టిన పథకాలు ఏముందండి? అమ్మఒడి పథకం పెట్టారు కదండి, అది మంచిదండి. వెల్ అండ్ గుడ్. అందరు పిల్లలు చదువుకోవాలి, అందరి పిల్లల భవిష్యత్తులో బాగుండాలనేది ఆయన ఆలోచన కూడా మంచిదే, కరెక్టే. ఈ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అంటున్నారు. అప్పు అవుతుందండి. అప్పు అవ్వకుండా ఎలా కుదురుతుందండి? అప్పు అవుద్ది. అప్పు అవ్వకుండా ఎలా కుదురుద్ది? ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే అమ్మఒడి పెట్టాడు, అది కరెక్ట్, వెల్ అండ్ గుడ్, మంచిదే. గతంలో ఎలా ఉందన్న? అది వేస్ట్. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేదండి? చంద్రబాబు ఉన్నప్పుడు డబ్బులు వేసి కూడా కాదు, ఆయన ఏదో పసుపు కుంకాలు అవి ఆయన చేసేది ఆయన చేశాడు, ఈయన చేసేది ఈయన చేస్తున్నాడు. అమ్మఒడి అనేది వెల్ అండ్ గుడ్, మంచిదండి. అది ఒకటి అయితే బాగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రతి ఒక్క పేదవాడికి నేను ఇచ్చే పథకం అందాలన్నాడు. అవునా? ఆయన మంచిదే, వెల్ అండ్ గుడ్, మంచి మాట మాట్లాడాడు. రూలింగ్ బాగుంది. పథకాలు అందరికి చేరుతున్నాయా సార్?
పథకాలు ఎవరికి చేరట్లేదు అని చెప్పేసి అంటున్నారు సార్. ఎవరు అనలేదు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సార్. ఆరోపిస్తారు వాళ్ళ పని అదే. ఆ. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్? చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది, బాగుంది. ఆ. ఎందుకంటే సార్ గతంలో ఇంతకంటే ఎక్కువ ఇచ్చా అంటాడు పథకాలు. ఏమి ఇచ్చారు చెప్పండి, పథకాలు ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు పథకాలు. ఎవరు రావాలంటారు సార్? మళ్ళీ ఎవరు రావాలంటారు సార్? జగన్. జగన్ జగన్ గారు రావాలంటారు. ఎందుకంటే సార్ జగనే బాగా చేస్తున్నాడు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంకా ఎవరు లేరు జగన్ కూడా. పొత్తులతో వస్తే ఏమైనా వైసీపీ ఓడిపోయే అవకాశం ఉందంటారా? పొత్తులు వస్తే ఇంక వెనకపోతారు, ఇంకా గెలుస్తారంటారా? ముందుకు రారు ఇంక వెనకపోతారు. వస్తే వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారంటారు. స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు సార్? కానుమూరి ఆయన పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కానీ ఏమైనా చేశారా సార్? అభివృద్ధి చేస్తారంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడమేనా పరిష్కరిస్తున్నారా సార్? పరిశీలిస్తారు వెంటనే. మీరు చెప్పండి ఎలా ఉంది? బ్రహ్మాండమైన బాగుందండి. అంటే మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి? ఆటో డబ్బులు, అమ్మఒడి డబ్బులు, మా అమ్మగారికి 18 ఏళ్ళ డబ్బులు అన్నీ బాగానే వస్తున్నాయండి. కరెక్ట్ టైంకి వస్తాయి. టైంకి వస్తున్నాయండి. రైతు మిత్ర అన్నీ పర్లేదు, బాగానే ఉందండి, బాగుంది. మళ్ళీ పథకాలు పెట్టి మిమ్మల్ని సోమరిపోతులు చేస్తారని చెప్పి ఏమీ లేదండి, బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. నిజంగానే సోమరిపోతులు అవుతారంట. ఏమీ లేదండి, అవి ఏం కాదు, బాగుంది, చాలా బాగుందండి. అలాగే పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు కూడా చేస్తున్నారు జగన్ అని చెప్పేసి అంటున్నారు. అప్పులు ఏం కాదండి, చంద్రబాబు దానికంటే డబుల్ అప్పు చేశాడండి. కాకపోతే ఈ జగన్ పెడుతున్నాడు, బాగుందండి, చాలా బాగుంది. మళ్ళీ ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పులు అవుతుంది ఎక్కువగా. అప్పులు ఏముందండి, అప్పులు ఎక్కడన్నా అవ్వాల్సింది కదా, ఏ రాష్ట్రమైనా. అదైతే జగన్ ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. మళ్ళీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదన్న? చంద్రబాబు ఉంటే అంత బాగుండేది కదండి, పథకాలు గట్రా ఏమి ఉండేది కాదు, కానీ ఏం బాగుండేది కదా, జగన్ వచ్చాకే బాగుంది. ఎందుకని అలా జగన్ అని? బాగుంది, పథకాలు అన్నీ బాగుంటున్నాయి కదా, ఆటోకి డబ్బులు వేస్తున్నాడు మా ఆటో వాళ్ళందరికీ, బాగుంటుంది. అమ్మ ఒడి కానీ అలాగే రైతు భరోసాలు కానీ అంతా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అరెస్ట్ అయ్యారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? చంద్రబాబు అరెస్ట్ అంటే అది ఇంక దాన్ని బట్టి వెళ్తుందా, ఇంకే దానికి ఏముంది, అది అయితే బాగుంది. మళ్ళీ ఒక ఛాన్స్ అడుగుతున్నారు, చంద్రబాబు గారు ఇస్తారా ఈసారి? చంద్రబాబు అయితే ఇవ్వమండి, జగన్ మళ్ళీ ఎందుకు బాబాయ్? ఏం చేయలేదు కాబట్టి మాకైతే జగన్ ఎక్కువ చేశా అనేసి అంటున్నారు కదా. ఆడ ఒక ఏం చేయలేదండి, ఏం చేయలేదంట. ఏం చేయలేదండి. మళ్ళీ రైతులకు రుణమాఫీ, పసుపు కుంకుమ ఇవన్నీ ఇచ్చా అంటున్నారు. ఏమీ లేవండి, లాస్ట్ ఎలక్షన్ ముందే ఇచ్చాడంతే, పుస్తకంగా తప్పించి. బాగుంది, జగన్ ప్రభుత్వం అయితే చాలా బాగుంది అనమాట, మళ్ళీ రావాలి. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులతో పోటీ చేస్తారు కదా, ఏమంటారు దాని గురించి? ఏదైనా జగనే వస్తాడండి కన్ఫామ్గా, అయితే చోట డౌట్ అది, కొద్ది సీట్లు తగ్గితేమో కానీ మళ్ళీ జగనే. ఇక లోకల్గా ఎమ్మెల్యే ఎవరు అన్నారు? కారుమూరి నాగేశ్వరరావు. ఆయన పరిపాలన ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉందండి. గతంలో ఇక్కడ రాధాకృష్ణ ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడే బాగుండేది, ఈయన వచ్చినా కూడా బాగానే ఉందండి, పర్లేదండి. ఎలా ఉంది బాబాయ్ జగన్ పరిపాలన? జగన్ పరిపాలన అయితే 35 సంవత్సరాల కింద నుంచి ఈయన వచ్చిన 4 సంవత్సరాలు చాలా బాగుంది. అంతకుముందు అయితే నాకు తెలుసుండి ముగ్గురు ముఖ్యమంత్రులను చూశాను, అందులో ఎవడో కూడా వచ్చి వాళ్ళ సౌకర్యాలు వాళ్ళు చేసేసుకుని వాళ్ళ పథకాలు వాళ్ళు చేసేసుకున్నారు, కానీ ఎవడో కూడా లేబర్ అన్నవాడికి ఏమీ చూపించలేదు. జగన్ అన్న అమ్మఒడి ప్రతి ఒక్కడికి పడుతుంది, అవును తెలుసు. ఇప్పుడు పథకాలు అన్నీ సంక్షేమ పథకాలు పెట్టారు, అవన్నీ చేరుతున్నాయన్నా కరెక్ట్గా? అందరికీ చేరుకుంటున్నాయి, అర్హులు అయిన వాళ్ళు అందరికీ చేరుతున్నాయి. మళ్ళీ పథకాలు కూడా పేదలకు ఇవ్వట్లేదు, ఓన్లీ వైసీపీ కార్యకర్తలకి అందుతున్నాయి అంటున్నారు. వైసీపీ కార్యకర్తలకే అర్హతలు ఉండలేదు చేయించుకుంటాకే. ఇప్పుడు నాకు గోడేరుకు వైస్ ప్రెసిడెంట్ని వైసీపీలో, అయినా నాకు మామూలుగా వచ్చి పథకాలు వచ్చినాయి, కానీ అర్హతలు ఏంటి రాలేదు. ఎందుకు వస్తుంది? అర్హత ఉన్నవాడికి వైసీపీ ఏంటి, టీడీపీ ఏంటి, జనసేన ఏంటి, వేరే కార్యకర్తలైనా సరే అర్హత ఉన్నవాడికి అందరికీ వచ్చినాయి. మళ్ళీ పథకాలు పెట్టి